బోస్ గారి ఇంటికి వచ్చి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అదేదో మ్యూజియంలోకి ఎంటర్ అయినట్టుంది. ఈ పర్టికులర్ ఫ్రేమ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఫస్ట్ కార్, బెంజ్ కార్, ఆస్కర్. భలే ఉంది. ఈ ఐడియా ఎవరిది అసలు? ఇంకెవరిది అయి ఉంటుంది? మేడం గారిది అయి ఉంటుంది. సూపర్ కదా మేడం, ఈ ఐడియా మీదేనా? ఫస్ట్ కార్ ఓకే, బోస్ గారు ఫస్ట్ కొన్న కారు. నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఈ కారు. ఓకే, ఈ కారు ఒకటి చెప్పాలి, ఎవరైతే కారు అమ్మారో బోస్ గారికి అప్పట్లో కొత్త కదా, వాడు 2 నంబర్ ప్లేట్లు ఒకటే, అంటే ఇద్దరు వ్యక్తులకి ఒకే కారుని అమ్మాడు అనమాట. అమ్మి మళ్ళీ చాలా ఇబ్బంది పడి ఆ కార్ని మళ్ళీ వాడికే అమ్మేసి కొత్త కారు. సో దాని తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ బెంజ్ కార్ కొనుక్కున్నారు. ఆ బెంజ్ కార్ కొనే ముందర మాకు భయం, అమ్మో ఇంత పెద్ద కారు మనం కట్టుకోగలమా, దాని ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో ఏంటో అని భయపడుతూనే కొన్నాము. దేవుడి దయ వలన ఫేస్ చేయగలిగాము. దాని తర్వాత ఇంకా కార్లు కాదయ్యా, బెంజ్ కారు. ఈ కారు అప్పుడు బోస్ గారిని పికప్ చేసుకోవడానికి అక్కడ యునైటెడ్ స్టేట్స్లో లెమోజిన్ కార్ వచ్చింది.